మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని జగనన్న లేఅవుట్ పై కూటమి నేతల కన్నుపడింది. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం రోడ్డు మార్గం కావాల్సి రావడంతో జగనన్న లేఅవుట్లోని పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి స్థలాలను లాక్కున్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడికి ఆ లేఅవుట్లో వాటా వస్తుండడంతో సేవ ముసుగులో కోట్లాది రూపాయలు కొట్టేసేందుకు స్కెచ్ చేశారు. లబ్ధిదారుల నుంచి లాక్కున్న స్థలాల్లో వృద్ధాశ్రమం నిర్మిస్తున్నట్టు కలరంగించి ప్రధాన రహదారి నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ వరకు 40 అడుగుల సీసీ రోడ్డు వేశారు. దీంతో ఎమ్మెల్యే అక్రమాలను బయటపెట్టి లబ్ధిదారులకు అండగా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ నేత దూలూరి దొరబాబు. ఎమ్మెల్యే చినరాజప్ప చేస్తున్న అక్రమాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూద్దాం. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలను కేటాయించి అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను పంపిణీ చేశారు. జి రాగంపేటకు చెందిన 206 మంది లబ్ధిదారులకు 2022లో ఇళ్ల పట్టాలిచ్చి వారికి పెద్దాపురం చేరువలో బైపాస్ రోడ్డుకు ఆనుకొని 5.5 ఎకరాల స్థలంలో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఎకరం 6 కోట్ల రూపాయల విలువైన లేఅవుట్లో మొదట విడతగా 160 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక రెండో విడతలో భాగంగా మరో 42 మంది ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంది. 2024లో ఎన్నికల్లో పెద్దాపురం ఎమ్మెల్యేగా నిమ్మకాయల చినరాజప్ప గెలిచారు. అయితే ఈ జగనన్న కాలనీ వెనక ఉన్న 30 ఎకరాల భూమిని లేఅవుట్గా చేయాలని కొందరు రియల్టర్లు భావించారు. అయితే ఆ ప్రైవేటు లేఅవుట్కు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వారు ఎమ్మెల్యే చినరాజప్పను కలిసి తమ లేఅవుట్కు రోడ్డు మార్గం వేయిస్తే 35% వాటా ఇస్తామని డీల్ సెట్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజప్ప కన్ను జి రాగంపేట జగనన్న కాలనీపై పడింది. అక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన లబ్ధిదారులను భయపెట్టి స్థలాలు లాక్కున్నారు. ఆ స్థలంలో వృద్ధాశ్రమం నిర్మాణం మొదలుపెట్టారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న రైస్ మిల్లర్లు, పారిశ్రామికవేత్తల నుండి సుమారు 10 కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. అయితే వృద్ధాశ్రమం వెనక అసలు కథ తెలియక ప్రజలు రాజప్ప చేస్తున్నది మంచి పనిగా భావించారు. ఇక వృద్ధాశ్రమం పనులు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే పెద్దాపురం సామర్లకోట రోడ్డు నుండి జగనన్న కాలనీ మీదుగా వృద్ధాశ్రమం ఆనుకొని వెనక ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్కు 40 అడుగుల సీసీ రోడ్డు నిర్మించారు. దీంతో రాజప్ప అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం ముసుగులో కొడుకుకు ఆస్తులు సమకూర్చుకునేందుకు పేదల ఇళ్ల స్థలాలను లాక్కున్న చినరాజప్పపై పెద్దాపురం వాసులు మండిపడుతున్నారు. కోట్లు వెనుకేసుకోవడానికే పేదల నోట్లో మట్టి కొడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా కనీసం ఒక జానెడ్ స్థలం ఇవ్వకపోవా జగనన్న కాలనీలోని నిర్మించదలసిన ఇళ్ల స్థలాల మీద కన్నేసి ఆ లబ్ధిదారుల మీద కక్ష సాధించే ప్రయత్నం చేసింది. పెద్దాపురంలోని ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడ ఉన్నటువంటి జగనన్న కాలనీలోని వెనకాల ఉన్నటువంటి దాదాపు 30 ఎకరాల లేఅవుట్ కోసం దాదాపు 42 మంది లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను కబ్జా చేసి 40 అడుగుల సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. దీని వెనక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నట్టు ముందు కలరింగ్ ఇచ్చారు. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల నుంచి ప్రభుత్వం నుంచి ఫండ్స్ సేకరించి ఎమ్మెల్యే చినరాజప్ప ఇక్కడ వృద్ధాశ్రమం నిర్మిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. అయితే ఈ వృద్ధాశ్రమం ముసుగున ఏదైతే ఈ లేఅవుట్ 30 అడుగుల లేఅవుట్ ఉందో 30 ఎకరాల లేఅవుట్, ఆ లేఅవుట్కి రోడ్డు లేకపోవడంతో 40 ఫీట్ సీసీ రోడ్డు జగనన్న కాలనీలో వేసి దానికి క్లియరెన్స్ తెచ్చుకోవడం జరిగింది. నవరత్నాలో పేదలకు విల్లు అనే భాగంలో పెద్దాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఫేజ్ 1లో 200 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా అందులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అందరి నోట్లోనూ కూడా ఒక మట్టి కొట్టి వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్లో రోడ్లు వేసుకోవడానికి ఇక్కడ సంపద స్థానికంగా ఈలు సృష్టించుకోవడానికే తప్ప మరి ఏం కాదండి. 100 ఎకరాల పైన లేఅవుట్లు చేసుకోవడానికి ఇక్కడ 40 అడుగుల సీసీ రోడ్డు మరి ప్రభుత్వం మరి ఖజానా డబ్బులతో మరి 20 కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్థలం ఇదంతానే కేవలం ఆ యొక్క లేఅవుట్కి 20 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి ఆ యొక్క రంగనాథ్ గారు చేస్తున్నటువంటి లేఅవుట్కి దారులు వేసుకుని మరి పేద ప్రజలకు ఇచ్చినటువంటి లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టడమే కాకుండా ఈ యొక్క అవినీతి మరి ఇలాంటి అవినీతికి ఎంకరేజ్ చేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, రాబోయే రోజుల్లో మీకు సరైన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. చినరాజప్ప చేస్తున్న అవినీతి మీద, ఈ జగనన్న కాలనీలో జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా ప్రజా పోరాటం చేస్తామని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి.
విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం నుండి. జి రాగంపేట జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలను లాక్కొని రియల్ ఎస్టేట్ వెంచర్ కు 40 అడుగుల సీసీ రోడ్ నిర్మించిన అక్రమ భాగోతాన్ని నిలదీశారు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా జి రాగంపేట జగనన్న కాలనీలో కనీసం సీసీ రోడ్లు నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వృద్ధాశ్రమం పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ కు మాత్రం ప్రభుత్వ ఖర్చుతో రోడ్డు నిర్మించుకున్నారని, ఆ రోడ్డు వెంటే మొక్కలు కూడా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. చినరాజప్ప కుమారుడు రంగనాథ్ కు సంపద సృష్టించాలనే వృద్ధాశ్రమం పేరుతో ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ కు మేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చినరాజప్ప కొడుకు ఇద్దరు కలిపి ఈరోజు సంపద సృష్టిస్తానని చెప్పి వాళ్లే సంపద సృష్టించుకుని వాళ్లే తింటా ఈరోజు అనేక రకమైన అవినీతి చేస్తూ ఉన్నారు. ఈరోజు చినరాజప్పని అడుగుతా ఉన్నా, ఇది నువ్వు చేస్తున్న అభివృద్ధా అవినీతా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల మీద నీకు ప్రేమ ఉంటే ఇంకా అక్కడ పక్కన గవర్నమెంట్ సైట్ ఉందే, ఇక్కడ 5 ఎకరాలు ఇంకా గవర్నమెంట్ సైట్ ఉంది కదా, అందులో కట్టుకోవచ్చు కదా. ఈరోజు 44 మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల స్థలాన్ని కబ్జా చేసి ఈరోజు వృద్ధాశ్రమం అని చెప్పి 10 కోట్ల రూపాయలు, మళ్ళీ అందులోనూ కూడా అవినీతే, 10 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు అవినీతి చేస్తూ ఉన్నాడు. గత ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానంటూ మైక్ ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తన పార్టీ నేతలకు తప్ప ఇంకెవరికీ సంపద సృష్టించలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి పాలనలో ఎక్కడ భూములు కనబడినా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కూటమి నేతలకు సంపద సృష్టించుకోవటం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.